సంబరాల సంక్రాంతి పండుగ రాని వచ్చింది. సంక్రాంతి పండుగను పల్లెల్లో జరుపుకునేందుకు పట్నం జనమంతా పల్లెబాట పట్టారు. హైదరాబాద్ జనమంతా రోడ్ల మీదకు చేరడంతో హైవేలన్నీ రద్దీగా మారాయి. ఏ జాతీయ రాష్ట్ర రోడ్డు చూసినా వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అన్ని చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకోవాలన్న ఆనందంతో బయలుదేరిన వారికి ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఏపీకి ఎంట్రీగా భావించే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై రద్దీ తీవ్రంగా ఏర్పడింది. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులకు సెలవులు కావడంతో వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నిత్యం దాదాపు 15,000 వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా పండగ వేళ ఒక్క గంటకే 3,000 వాహనాలు ప్లాజాకు పోటెత్తాయి. ఒక్క పంతంగి టోల్ ప్లాజానే కాకుండా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న టోల్ ప్లాజాలు, యాదాద్రి జిల్లా బీబీనగర్, పటాన్ చెరువు, బెంగళూరు హైవేపై కూడా రద్దీ పెరిగిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలోని NH4 రహదారిపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. సంక్రాంతికి రాయలసీమ జిల్లాలతో పాటు మహబూబ్ నగర్కు వెళ్లే వాహనదారులతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్గేట్ దగ్గర వాహనాల రద్దీ భారీగా పెరిగింది. సంక్రాంతికి ఊర్లకు వస్తున్న జనం వాహనాలతో టోల్ ప్లాజా రద్దీగా మారింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు టోల్గేట్ ఎంత ప్రయత్నించినా వాహనాల రద్దీ తగ్గలేదు. ఏపీలో అన్ని టోల్ ప్లాజాల దగ్గర ఇదే పరిస్థితి. వాహనాల రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని టోల్ ప్లాజాల దగ్గర టోల్ ట్యాక్స్లు వసూలు చేయొద్దని ఆదేశించింది. 2 రోజులు వాహనాలకు ఉచితంగా ఎంట్రీ ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని టోల్ బూత్ల దగ్గర 13-16 తేదీల వరకు 13-16 తేదీల్లో టోల్ రుసుము వసూలు చేయొద్దని ఆదేశించింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ టోల్ సిబ్బంది యథాతథంగా టోల్ ఫీజులను వసూలు చేస్తున్నారు. తమకు ఇంకా ప్రభుత్వ ఆదేశాలు అందలేదని టోల్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు టోల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా కూడా టోల్ సిబ్బంది అక్రమంగా టోల్ రుసుము వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కూడా జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఊర్లకు వెళ్లేందుకు అందరూ స్టేషన్లకు చేరుకుంటున్నారు. జనాల రద్దీకి తగ్గట్టుగా రైళ్లు, బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగకు ముందు 2వ శనివారం, ఆదివారం కూడా సెలవులు కావడంతో గత శుక్రవారం సాయంత్రం నుంచే ప్రయాణికులు సొంతూర్ల బాట పట్టారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లితో పాటు ఏపీలోని విజయవాడ రైల్వే స్టేషన్లోనూ రద్దీ విపరీతంగా పెరిగింది. టికెట్ కౌంటర్లు, ప్లాట్ఫారాలు జనంతో పూర్తిగా నిండిపోయాయి. జనరల్ బోగీల్లో కాలు మోపేంత స్థలం కూడా లేనంతగా అన్నీ కిక్కిరిసిపోయాయి. తోపులాటలు జరగకుండా రైల్వే పోలీసులు క్యూలు పెట్టించి జనాన్ని రైళ్లెక్కిస్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో రద్దీ 10 పెరిగింది. ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు 2-3 ఉండడంతో జనరల్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పండుగకు ముందు, తర్వాత మొత్తం 203 ప్రత్యేక రైలు సర్వీసులు ప్రకటించామని దక్షిణ మధ్య రైల్వే చెబుతున్నా ఏ రైల్లోనూ రిజర్వేషన్ దొరకలేదని, రద్దీకి తగ్గట్టు రైళ్లు లేవని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న రైల్వే అధికారులు హైదరాబాద్, విజయవాడ మధ్య జనసాధారణ పేరుతో కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. హైదరాబాద్లోని JBS, MGBS బస్టాండ్లతో పాటు దిల్సుఖ్ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, అల్వాల్, జీడిమెట్ల, కూకట్పల్లి, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో కూడా జనం బస్సుల కోసం రోడ్లపై నిరీక్షిస్తున్నారు. తక్కువ సంఖ్యలో బస్సులు నడపడంతో ప్రయాణికులు ఎగబడుతున్నారు. సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి.